ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే మరో హామీని నెరవేర్చింది. సూపర్ 6లో ఒకటైన తల్లికి వందనం హామీని నిలబెట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. తల్లికి వందనం నేపథ్యంలో ఒక్కొక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు ఒక్కొక్కరికి 13,000 చొప్పున వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 5,88,000 మంది ఉన్నారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి ఇక్కడ మనకి కొంతమంది తల్లులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, వాళ్ళు అసలు కూటమి ప్రభుత్వం కోసం తల్లికి వందనం కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీకు తల్లికి వందనంలో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా లేదా? 2 పిల్లలు ఉన్నారండి. బాబు 4వ తరగతి చదువుతున్నాడు. 13,000 క్రెడిట్ అయ్యాయి. పాప ఫస్ట్ క్లాస్కి వచ్చింది. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ లిస్ట్ లో పేరు వస్తుందని ఆశిస్తున్నాను. 2కి వచ్చేస్తాయండి. మీకు బ్యాంక్ మెసేజ్ వచ్చిందండి. 13,000 ఏమనిపిస్తుంది? మీ ఖాతాలో మీరు 13,000 కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఖాతాలో డబ్బులు పడ్డా ఏమనిపిస్తుంది? కరెక్ట్ గా స్కూల్ ఓపెనింగ్ టైం కదండి, యూనిఫామ్స్ కి స్టేషనరీకి కరెక్ట్ గా సరిపోతాయి. కరెక్ట్ టైం వేసారండి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి. చూడొచ్చు మనం ఇక్కడ ఒక తల్లికి వాళ్ళ బాబుకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో 13,000 జమ అయినట్టు కూడా మెసేజ్ వచ్చిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇలాగే ప్రతి తల్లికి కూడా మీ ఖాతాలో డబ్బులు పడినట్టు మెసేజ్ రావడంతో తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీకు తల్లికి వందనం డబ్బులు పడినాయి? 2కి పడ్డాయండి. పాప 4th క్లాసు, బాబు 6th క్లాసు. 2కి కూడా అమౌంట్ పడిందండి. మెసేజ్ రాలేదు. బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాం. మా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి వెళ్ళి చెక్ చేసుకుంటే 2కి పడ్డాయి. 26,000 తీసుకున్నాం కూడానండి. అకౌంట్లు చూపించుకొని SBI అకౌంట్లో పడ్డాయి, తీసుకున్నాం కూడా. తల్లికి వందనం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఏమనుకుంటున్నారు మహిళలు? ఏమనుకుంటున్నారు? మాకు తెలిసిన సమాచారం ప్రకారం తల్లులకు వందనం పడిన తర్వాత అందరూ స్కూల్ తెరిచే టైంకి కరెక్ట్గా వేశారని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకి మేము చాలా రుణపడి ఉంటామని అందరూ చెప్తున్నారు. మాకు స్కూల్స్ కాలేజీలు తెరిచే టైంకి వేశారు. మేము తడుంకు అక్కర్లేదు. మాకంటూ ఒక భరోసా ఉంది. స్కూల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వెంటనే వెళ్ళి మేము ఫీజులు కట్టుకుండేలా ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు టైంకి వేసినందుకు కూటమి ప్రభుత్వానికి వందనాలు, కృతజ్ఞతలు. చాలా రుణపడి ఉంటామని చెప్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 5,88,000 మంది తల్లులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి విద్యార్థికి సంబంధించి 13,000 రూపాయలు తల్లుల బ్యాంక్ ఖాతాలో కూడా ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటికే చాలా మందికి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో 13,000 రూపాయలు పడినట్టు కూడా మెసేజ్లు వస్తున్నాయి. తల్లులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తల్లికి వందనానికి సంబంధించిన నగదు బ్యాంకు ఖాతాల్లో పడడంతో తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాట్ టు స్టూడియో.